పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీ పవిత్ర నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా హృదయాలను తెరవండి. సంసోనుపైకి నీ ఆత్మ దిగివచ్చినట్లుగా మా పైకి కూడా నీ అభిషేకాన్ని పంపండి. మా బలహీనతల్లో నీ బలమును ఎలా పొందుకోవాలో మాకు నేర్పించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ఏ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మన దైనందిన జీవితంలో అనేక సవాళ్లు మనల్ని చుట్టుముడుతుంటాయి. కొన్నిసార్లు ఆ సవాళ్లు ఎంత భయంకరంగా ఉంటాయంటే అవి మనల్ని నిలువున మింగివేయడానికి గర్జించే సింహముల ఎదురుగా నిలుస్తాయి. అటువంటి సమయాల్లో మన మొదటి ఆలోచన ఏమిటి? నా దగ్గర ఏముంది? ఈ సమస్యను ఎదుర్కోవడానికి నా దగ్గర తగినంత ధనము ఉందా? లోక సంబంధమైన అధికారం ఉందా? లేక అండగా నిలిచే మనుషులు ఉన్నారా అని మనము మన చేతుల వైపు చూసుకుంటాం. మన చేతులు ఖాళీగా ఉన్నప్పుడు మనము నిరాశ చెందుతాము. కానీ ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగము మనకు ఒక అద్భుతమైన సత్యాన్ని పరిచయము చేస్తుంది. సంసోను తిమ్నాతుకు వెళుతూ ఉన్నప్పుడు ఒక యవన సింహము అతనిని ఎదుర్కోవడానికి గర్జిస్తూ వచ్చింది. ఒక సామాన్యుడికి అది మరణ శాసనము. కానీ అక్కడ లేఖనమిలా సెలవిస్తుంది, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అని. అంటే విజయం అనేది సంసోను శారీరక కండరాల్లో లేదు, కానీ అతని మీదికి దిగి వచ్చిన దేవుని ఆత్మలో ఉంది. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ చేతిలో ఏమీ లేకపోయినా నీ మీద దేవుని ఆత్మ ఉంటే నువ్వెదుర్కొంటున్న ఆ భయంకరమైన పరిస్థితి ఒక మేకపిల్లల బలహీనపడిపోతుంది. ఈ వాక్యము ద్వారా శూన్యములో నుండి దేవుని శక్తి ఎలా కార్యసిద్ధి కలిగిస్తుందో మనము నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, అసాధారణమైన పనులు సాధారణమైన మనము చేయగలమా? మన వలన అవుతుందా? మనకంత శక్తి సామర్థ్యము ఉందా అంటే లేఖనాలు ఈరోజు సెలవిస్తున్నాయి. దేవుడు అటువంటి కార్యాలు ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తాడు. మన ఎదుట ఉన్న ఎంత పెద్ద భయంకరమైన బలమైన పరిస్థితులనైనా మనుషులనైనా అనారోగ్యములైనా జయించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలను దేవుడు మనకు దయచేస్తాడు. ఈరోజు జీవాక్యము వినిచిన్న నీవు బహుశా నీవు ఛేదించలేని నీ వలన కాని సమస్యతోనో బాధతోనో బలహీనతతోనో ఆర్థిక పరమైన ఇబ్బందులతోనో బాధపడుతున్నావేమో. వాటిలో నుండి బయటపడటము ఒక మనిషినిగా నీకు అసాధ్యము కావచ్చు. నీ దగ్గర వాటిని ఎదిరించే ఆయుధమేమీ లేకపోవచ్చు. అయినా సరే ఈరోజు జీవాక్యము వినిచిన్న నీవు భయపడవలసిన అవసరము లేదు. దేవుడు ఆ సమస్యలో నుండి నీకు తప్పక విడుదలివ్వబోతున్నాడు. ఈ రోజున వాక్య భాగమును ఒక్కసారి మనము పరిశీలిస్తే సంసోను ఒక సాధారణమైన మన వంటి మనుషుడే. అయినా కాని దేవుని ఆత్మ అతనిని ప్రేరేపింపగా ఒక మేకపిల్లను చీల్చినట్లు ఒక సింహమును చీల్చాడు. తిమ్నాతు అనే ప్రాంతమునకు వెళుతూ ఉండగా ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటకు గర్జించుకుంటూ వచ్చింది అని వాక్యములో వ్రాయబడి ఉంది. ఆ రోజుల్లో ప్రయాణమంతా కూడా
కాలినడకనే జరిగేది. మనలా ఎటువంటి వాహనాలు వారికి లేవు. అలా వారు నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు వారి మధ్యలో కొన్ని రకాల జంతువులు కనిపించడము కూడా సహజమే. కాని సింహాలు, పులులు సాధారణముగా మనుషులు తిరిగే స్థలాలకు రావు. కాని అనుకోకుండగా సంసోను ఎదుటకు సింహము వచ్చి చంపాలని చూసింది. ఆ సమయంలో సంసోను చేతిలో ఏమీ కూడా లేదు అని వాక్యము సెలవిస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా ఆ సింహముతో పోరాడగలరా? చేతిలో ఏదైనా ఆయుధము ఉంటే దానితో భయపెట్టి బెదిరించి తప్పించుకోవచ్చు. కాని ఏమీ లేదు. ఖాళీ చేతులతో ఉన్నాడు. పారిపోవడానికి అవకాశము లేదు. ఆయన సంసోనుకి పారిపోవాలని ఆలోచన లేదు. ప్రియులారా, కొన్నిసార్లు సాధారణంగా సాగిపోతున్న మన జీవితంలో కూడా అనుకోని సమస్యలు, అనుకోని ప్రమాదాలు, అనారోగ్య బలహీనతలు ఏదో ఒకటి మన ఎదుటికి వచ్చి కొదమ సింహము వలె గర్జిస్తూ ఉంటుంది కదా. ఈ దెబ్బకి నీవైనా ఉండాలి, నేనైనా ఉండాలి అన్నట్లు మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. అప్పుడు మనం ఏమి చేయాలి? పారిపోవాలా? ఎదిరించాలా? దాన్ని ఎదిరించాలంటే మనకు సరిపడా ఆయుధము మన చేతిలో లేదు. పెద్ద అనారోగ్యము వచ్చింది, దానికి చికిత్స చేయించుకునే శక్తి లేదంటారు. చాలా అప్పులు అయిపోయాయండి, దాన్ని తీర్చాలంటే నాకు వచ్చే జీతము సరిపోదు అంటారు. నా కుటుంబంలో గొడవలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నా బిడ్డ దారి తప్పుతున్నాడు, చెప్తే వినే స్థితిలో వారు లేరు, నేను చేస్తున్న ఉద్యోగములో సమస్య, యజమానే దానికి కారణము, నేను అతన్ని ఎదిరించలేను అని ఇలా ఎదిరించలేని, జయించలేని, శక్తి లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే నీకు సహాయము తప్పక పంపుతాడు. నువ్వు ఖాళీ చేతులతో ఉన్నా, ఎవరి సిఫారసు లేకపోయినా, ఎక్కడ మరలా అప్పు చేయకపోయినా, ఎటువంటి చికిత్స తీసుకోకపోయినా దేవుడు తన ద్వారా తన యొక్క కార్యములను చేస్తాడు. కొదమ సింహమును సంసోను దేవుని ఆత్మ ద్వారా ఒక మేకపిల్లను చీల్చినట్లు చీల్చివేశాడు. నీవు దేవుని ఆత్మ చేత నీ ఎదుట ఉన్న భయంకరమైన కొదమ సింహము వంటి సమస్యను మేకపిల్లలా చీల్చివేయగలవు. సింహముతో పోరాడటం అంటే కష్టము, కాని మేకపిల్లతో పోరాడటము కష్టము కాదు కదా. సులువుగా గెలవచ్చు కదా. అలానే నీవు చాలా సులువుగా ఆ సమస్యను పరిష్కరించేలా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ సమస్యను ఒక సింహాన్ని చూసినట్లు చూడకు. దేవుని ఆత్మ నీలో ఉన్నది గనుక దానిని ఒక మేకపిల్లలా చూడు. అప్పుడు దానిని నీవు చీల్చివేయగలవు. లేదంటే భయముతో నీవే దానికి ఆహారమవుతావు. నీ బలాన్ని, నీ శక్తిని నమ్ముకొని ముందుకు వెళ్ళకు. దేవుని ఆత్మ ద్వారా కొనసాగు. నీకు ఎదురనేది ఉండదు. అన్నిటిలో విజయము నీదే. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని ముగించే ముందు చిన్న ఉదాహరణను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక ఊరిలో ఒక చిన్న నడిపే వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు సముద్రములో ప్రయాణిస్తూ ఉండగా అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది. అతని పడవలోని చుక్కాని విరిగిపోయింది. చేతిలో ఎటువంటి నియంత్రణ సాధనము లేదు. చుట్టూ ఉన్న అలలు కొండల అంత ఎత్తున లేస్తూ ఉన్నాయి. అతను భయపడకుండా మోకరించి, ప్రభువా, నా చేతిలో ఏమీ లేదు, కాని నీ హస్తము నా పడవ పైన ఉంది అని ప్రార్థించాడు. ఆశ్చర్యకరంగా ప్రియులారా, గాలి దిశ మారి అతన్ని సురక్షితమైన తీరానికి చేర్చింది. సంసోను చేతిలో ఆయుధము లేనట్లే ఆ నావకుడి చేతిలో చుక్కాని లేదు. కాని దేవుని ఆత్మ ప్రేరేపణ ఉంటే శూన్యములో నుండి కూడా విజయము పుడుతుంది. మీ సమస్య సింహంలా గర్జిస్తూ ఉండవచ్చు, కానీ దేవుని ఆత్మ మీలో ఉంటే ఆ సమస్య మేకపిల్లలా మారిపోతుంది. సంసోను ఆ సింహాన్ని చీల్చివేసిన తర్వాత అతని చేతిలో ఏ ఆయుధము లేదని వాక్యము నొక్కి సెలవిస్తుంది. అది మనకిచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, దేవుడు తన కార్యాలను
జరిగించడానికి మన దగ్గర ఉన్న వనరుల కోసమే చూడడు. మనకు కావలసింది కేవలము ఆయన ఆత్మకు లోబడే ఒక హృదయం మాత్రమే. మనము తరచుగా నాకు సదుపాయం ఉంటే బాగుండు, ఈ సహాయం అందితే బాగుండు అని లోకపు ఆయుధాల కోసము ఆరాటపడుతుంటాము. కానీ దేవుడు అంటున్నాడు, నీ బలహీనతలోనే నా బలము పరిపూర్ణమగును అని. మీ జీవితంలో సింహంలా గర్జిస్తున్న అప్పుల బాధ కావచ్చు, తీరని అనారోగ్యము కావచ్చు, లేదా విచ్ఛిన్నమవుతున్న కుటుంబ సంబంధము కావచ్చు. వీటిని జయించడానికి మీ శక్తి సరిపోదు. సంసోనులాగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడండి. పరిశుద్ధాత్మ శక్తి మీ పైకి వచ్చినప్పుడు మీ సమస్యలు మీకు భయాన్ని కలిగించేవిగా కాక దేవుని మహిమను చాటి చెప్పే విజయ శిఖరాలుగా మారిపోతాయి. మీరు ఒంటరి వారు కాదు. సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మ మీ పక్షాన ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము విన్న మనము ఇప్పుడొక తీర్మానానికి రావలసిన సమయము ఆసన్నమైంది. సంసోను ఎదుట సింహము గర్జించినప్పుడు అతను పారిపోలేదు, లేదా భయముతో కుంగిపోలేదు. ఎందుకో తెలుసా? ఆ క్షణాన అతనిపైకి దేవుని ఆత్మ దిగివచ్చింది. మరి ఈరోజు ఈ వాక్యము వింటున్న మీ పరిస్థితి ఏమిటి? మీరొక భయంకరమైన అనారోగ్యముతో పోరాడుతున్నారా? అది మిమ్మల్ని మింగేయాలని చూస్తున్న సింహములా కనిపిస్తుందా? మీ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఊబి మిమ్మల్ని గర్జిస్తూ భయపడుతున్నాయా? మీ పాప స్వభావము లేదా పాత అలవాట్లు మిమ్మల్ని బంధించి విడిపించే నాదుడు లేడని మిమ్మల్ని కృంగదీస్తున్నాయా? బహుశా మీరు అనుకోవచ్చు, నా దగ్గర చదువు లేదు, నా వెనుక మనుషుల బలము లేదు, నా చేతిలో రూపాయి లేదు, నేనేమి చేయగలను అని. దేవుని వాక్యము ఈరోజు స్పష్టముగా సెలవిస్తుంది. సంసోను చేతిలో కూడా ఏమీ లేదు, కానీ అతని మీద దేవుని ఆత్మ ఉంది. లోకపు ఆయుధాలు లేని చోట దేవుని అద్భుతాలు మొదలవుతాయి. ఎవరైతే ఈరోజు ప్రభువా, నా స్వశక్తితో నేను పోరాడి అలసిపోయాను, నా చేతులు ఖాళీగా ఉన్నాయి, నాకు నీ పరిశుద్ధాత్మ బలము కావాలి అని ఆశిస్తున్నారో మరొక నిమిషము మీరున్న చోటనే వీలైతే లేచి నిలబడి లేదా మోకరించి మీ హృదయంపై మీ కుడి చేతిని వేసుకోండి. దేవుడు మీ కండరాల బలాన్ని చూడటం లేదు, మీ హృదయ లోతుల్లో ఉన్న విశ్వాసాన్ని చూస్తున్నాడు. మీ చేతిలో ఏమీ లేకపోయినా దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు అసాధ్యాలను సుసాధ్యము చేస్తారు. గర్జించే సింహం లాంటి మీ సమస్యలను చీల్చివేసి మీరు విజయపు కేక వేస్తారు. రండి, ఈరోజే మీ బలహీనతను దేవుని పాదాల చింత పెట్టండి. దేవా, నన్ను నీ ఆత్మతో నింపు అని అడగండి. ఆయన మిమ్మల్ని బలహీనులుగా కాదు, బలవంతులుగా ఆయన మిమ్మల్ని మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు. మీ సమస్యల నుండి మీకు విడుదల కలుగుతుంది. ఎవరైతే ఈ తీర్మానాన్ని చేసుకుంటున్నారో వారందరి కోసము నేను ప్రత్యేకంగా ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మీరున్న స్థితిలోనే నాతో పాటు ప్రార్థనలో మీరు ఏకీభవించండి. మహాగణుడవైన మా పరలోకపు పరమ తండ్రి, మీ అత్యున్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. సంసోను జీవితంలో నీ ఆత్మ కార్యమును మేము చూశాము తండ్రి. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ జీవితములో అటువంటి కార్యమే జరగాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఎవరైతే తమ చేతులు ఖాళీగా ఉన్నాయని, తమకు ఎవరు సహాయము చేసేవారు లేరని సమస్యల సింహము ముందు వణికిపోతూ ఉన్నారో వారిపైకి ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పంపండి. వారి బలహీనతలను నీ బలముతో నింపండి. సింహం లాంటి కష్టాలను మేకపిల్లల చీల్చివేసే ఆత్మీయ శక్తిని వారికి అనుగ్రహించండి. వారు వెళ్లే ప్రతి మార్గంలో నీ ఆత్మ ప్రేరేపణ వారికి తోడుగా ఉంచండి. భయమును తొలగించి నీవిచ్చే ధైర్యముతో వారిని నింపండి. ఈ వారమంతటిలో నీ అద్భుతమైన హస్తము వారిని నడిపించునుగాక. విత్తబడిన వాక్యము వారి హృదయములో 30 60 100 ఫలించి వారి జీవితంలో గొప్ప సౌఖ్యమును పుట్టించునుగాక.
దేవా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరటం చేత ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇతరాత్ర శుభ కార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా క్యాన్సర్ వ్యాధితో బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పక్షవాతము చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. హెచ్ఐవితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కంటి సమస్యలు, లివర్ సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో బిడ్డలందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. దేవా, ఈ సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా వారందరినీ మీరు అంగీకరించండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.